గెట్ రెడీ విత్ మీ ఫర్ టెంపుల్. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి కలర్తో ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే డివోషనల్ వైబ్ అయిన వస్తుంది. నేను ఈ డ్రెస్ని కేవలం టెంపుల్కి పూజకి దానికోసమని తీసుకున్నాను అన్నమాట. సో ఇక మేకప్ అయితే హెవీగా ఏం వేయట్లేదు, అసలు మేకప్పే వేయట్లేదు. జస్ట్ 2 క్రీమ్స్ అప్లై చేస్తున్నాను అంతే. ఫస్ట్ నివియా మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఒకటి అప్లై చేశాను అనమాట. ఆ నెక్స్ట్ గార్నియర్ బ్రైటనింగ్ ఫేస్ క్రీమ్ని అయితే అప్లై చేశాను. ఇంకా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. పౌడర్ కూడా నేను అప్లై చేయలేదన్నమాట. సో ఇదే మేకప్ లుక్ వచ్చింది కాబట్టి ఇంకా దీంతోనే స్టాప్ చేస్తాను. ఇంకా లిప్ బామ్ అయితే అప్లై చేస్తున్నాను. అంటే లిప్స్టిక్ వేసుకుని ఒక 10 మినిట్స్ ముందు లిప్ బామ్ అప్లై చేస్తే లిప్స్కి కొంచెం షైనింగ్ అనేది వస్తుంటుంది. సో ఇంకా హెయిర్ స్టైల్ కూడా నేను ఎప్పుడు ఈ హెయిర్ స్టైల్ని అయితే ట్రై చేయలేదు, ఎప్పుడు పఫే వేసుకుంటూ ఉంటాను. బట్ ఇది 10 ఇయర్స్ బ్యాక్ స్కూల్ డేస్లో ఇలా తిన్న పాపడు తీసుకొని వేసుకునేదాన్ని అనమాట. అందుకే మా హస్బెండ్ అడుగుతున్నాను ఎలా ఉందని. ఆయన అయితే పఫే సూట్ అయింది అని అన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయలేను ఎందుకంటే టైం అయిపోతుంది. హెయిర్ స్టైల్ అయితే నాకు ఎందుకో నచ్చింది, ఎందుకంటే కొంచెం కొత్తగా కనిపిస్తుంది అనమాట. ఇంక అందుకే నేను కూడా చేంజ్ చేయలేదు. ఇంకా లిప్స్టిక్ అయితే వేసుకుంటున్నా. సో చెప్పారు కదా, లిప్స్టిక్ వేసుకుని ఒక 10 మినిట్స్ ముందైనా మనం లిప్ బామ్ అప్లై చేస్తే లిప్స్ అనేది కొంచెం షైనీగా ఉంటుంది. సో ఆ లుక్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఐబ్రోస్ కూడా కొంచెం డార్క్ చేసుకుంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్గా కుంకుమ ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుందనమాట. ఎప్పుడైనా సరే ఎక్కడ ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళినా కుంకుమ పెట్టుకుంటే ఆ లుక్కే వేరనమాట. మొత్తం కళ వస్తుంది కుంకుమ వల్ల. ఫేస్కి అదొక అందం అనేది వస్తుంది. సో ఇంకా కుంకుమ కూడా పెట్టేసుకున్నాక ఇలాంటి డ్రెస్ పైకి అని చెప్పేసి నేను నల్ల పూసలు అనేవి గోల్డ్లో షార్ట్ తీసుకుంటాను అనమాట. అది కూడా వేసుకున్నాను. ఇంకా ఫైనల్ లుక్ ఇదనమాట. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.